హాయ్ అండి అందరికీ, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వీడియో వచ్చేసి సోమవారం రోజు వీడియో. శ్రావణ మాసము 5 సోమవారాలన్నా 4 సోమవారాలన్నా వస్తాయన్నమాట శ్రావణ మాసంలో. ఇది పూజ చేసే వాళ్ళకైతే తెలుసు సోమవారము క్యాలెండర్లో కూడా ఉంటుందన్నమాట, మహారాష్ట్ర క్యాలెండర్లో. ఇది సోమవారం రోజు ఇలాగా శివుడి వెనకాల ఫోటో పెట్టి ఇలాగ పీట పెట్టి శివుడి విగ్రహం ఉంటుంది కదా, లింగానికి పంచామృతంతో అభిషేకం చేస్తాను. పాలు తేనె ఇవన్నీ కలిపేసి మళ్ళీ గంధము పూలతో ఇలాగ అభిషేకం చేసి 108 మారేడు దళాలు, మళ్ళీ 108 పూలు, దీనికి 108 మారేడు దళాలు, మళ్ళీ పూలు వైట్ కలర్వి. మళ్ళీ దీనికి శివమూట అనేది ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి ఇప్పుడు ఫస్ట్ సోమవారము బియ్యము, ఇంకో సోమవారము నువ్వులు, ఇంకో సోమవారము అవి ఏమంటారు అవి అలాగ ఉంటాయి. ఒక్కో సంవత్సరం 5 సోమవారాలన్నా లేకపోతే 4 సోమవారాలన్నా వస్తాయి. ఇది రెండో సోమవారం అన్నమాట పూజ. పొద్దున్నే ఇల్లంతా క్లీన్ చేసుకోవడము, తోడవడం అంతా అయిపోయింది. ఇప్పుడు పూజ చేసేస్తున్నా. ఇదే అన్నమాట బియ్యము. ఫస్ట్ సోమవారము బియ్యము ఇలాగ వేస్తాము, రెండో సోమవారము నువ్వులు. పిల్లలకి ఈరోజు స్కూల్ అయితే లేదు, అందుకనే వాళ్ళకి టిఫిన్ అయితే పూజ చేసేసిన తర్వాత చేద్దామనేసి మళ్ళీ ముందుగా పూజ అయితే చేసేస్తున్నా. ఒక ½ అన్ అవర్ అన్న పడుతుంది అన్నమాట. ముందు మారేడు దళాలన్నీ తీసుకొని అవి లెక్క పెట్టేసుకోవాలి, పూలు అవన్నీ తీసుకురావాలి, మళ్ళీ ఆవు పాలు తీసుకురావాలి. పూజ ముందు అవన్నీ ప్రిపరేషన్స్ ఉంటాయి. శ్రావణ మాసంలో ఇలా ఉంటుందన్నమాట నా పూజ రొటీన్. మళ్ళీ అష్టోత్తరాలతో 108 పత్రికల ఎక్కిస్తాను. ఏదన్నా ఒకటి నైవేద్యము పెడతాను అన్నమాట. ఇది బయట వేసుకున్న ముగ్గు. ఇది లక్ష్మీ కలశము. ఇదిగోండి పూజ. అక్కడి నుంచి పూజ అంతా చేసేసిన తర్వాత కిచెన్లోకి వచ్చేసా. వంటకి క్యాబేజీ కర్రీ, రైస్. మళ్ళీ ఈరోజు ఏమన్నా స్వీట్ చేయాలన్నమాట. మండే స్వీట్ ఏదన్నా ఒకటి ఉండాలి కంపల్సరీ శ్రావణ మాసంలో. ఈరోజు చపాతీలాగా చేసేసి ఏమంటారో ఇలాగా చిదిమేసి బెల్లమన్నా చక్కెరన్నా కలిపి మిక్సీకి పట్టేస్తాం అన్నమాట. మొల్లది అంటాము మేము. ఇది స్వీట్ ఈరోజు. బట్టలు కూడా మిషన్లోకి వేసేసాను, అవి అవుతూ ఉంటాయి. టిఫిన్ అయితే చేసి స్వీట్ చేసే పిల్లలకి. ఇలాగ సన్నగా మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీకి పట్టేసిన తర్వాత కొంచెం చక్కెరలో కొబ్బరి తురుము, కొంచెం యాలకుల పొడి, కొంచెం కాజు ఇలాగేసి మిక్సీకి పట్టేసి షుగరు అది 2 కలిపేసి పెట్టేసేయాలి. ఇది పాలు వేసుకొని తింటే బాగుంటుంది అన్నమాట. ఇదన్నమాట ఈరోజు స్వీట్ చేసా. ఇక్కడికి వచ్చేస్తే బట్టలు కూడా అయిపోయాయి మిషన్కి, అవన్నీ ఆరేస్తున్నా. బెడ్షీట్స్ కూడా డైలీ ఒకటి వేసేసాను, అన్నీ కంప్లీట్ అయిపోయాయి.
సరుకులన్నీ తీసుకొని రావాలి. క్లీనింగ్ అదంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుని గుడి అది క్లీన్ చేయాలి. కొంచెం సరుకులు అవి తీసుకొస్తే ఇవన్నీ సర్దుకోవాలి. ఇలాగన్నమాట రోజు ఒక పని ఉంటూనే ఉంటుంది. పూజ వరకు సామాన్లన్నీ అయిపోతే తీసుకురావడానికి వెళ్ళాను. ఇది మళ్ళీ నెక్స్ట్ డే అన్నమాట, ట్యూస్డే రోజు. కర్టన్స్ అవన్నీ మిషన్లోకి వేసేసా, నైట్ వేసేసాను అన్నమాట. డైలీ ఒకటి అవుతున్నాయి కదా, మిషన్కి లోడ్ ఎక్కువ అవుతుందని నైటే వేసేసాను. మార్నింగ్ అన్నీ ఆరపెట్టేసా. కొంచెం ఫ్యాన్స్ అవి ఇంకా ఉంటే క్లీన్ చేసేసి, ఇవి షోపేస్ ఐటమ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా కొంచెం క్లీన్ చేసేసి కర్టన్స్ అవన్నీ వేసేస్తున్నా రూమ్స్లో అన్నిటికీ. బయట విండో అవన్నీ కూడా కడిగే, అన్నీ దుమ్మంతా దులిపేసి అన్ని కిటికీలన్నీ తుడిచేసాను. ఇది వచ్చేసి బుధవారం రోజు వీడియో. బుధవారం రోజు ఇల్లంతా క్లీన్ చేసుకోవడము అదంతా చేసి పిల్లలకి టిఫిన్ అది పంపించేసిన తర్వాత ఇప్పుడు దేవుని దగ్గర అదంతా క్లీన్ చేసుకోవాలనుకుంటున్నా. ఈరోజు పటాలు అవన్నీ తూడ్చేసి పెట్టేస్తే రేపు గురువారం రోజు సామాన్లన్నీ పువ్వులు అవన్నీ తీసుకొని రావాలి వెళ్ళి. అందుకోసం ఈరోజు అంతా క్లీన్ చేసి పెట్టేస్తే ఇదొక వర్క్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే. నా వరలక్ష్మి పూజ కోసం మొత్తం రెడీ అన్నమాట. ఇదే అండి, కిచెన్లోనే ఇలా పార్టీషన్ ఇచ్చారు. ఇదంతా పైనుంచి కొంచెం దీపం పెడితే బ్లాక్ అవుతుంది కదా, అందుకని మొత్తం పైనుంచి కడిగేసాను. ఇదంతా కడిగేసి మొత్తం కింద కూడా క్లీన్ చేశాను బాగా. ఇవన్నీ సామాన్లన్నీ సర్దేసి ఇలాగ నేను ఒక కొత్త మ్యాట్ ఇలాగ పెట్టుకుంటా పూజ కోసమే, పటాలు అవన్నీ తూడడానికి. కింద పటాలన్నీ తీసేసి ఇలాగ విగ్రహాలన్నీ కడిగేసి పెట్టేసి పటాలన్నీ ఒక పచ్చి క్లాత్ తీసుకొని తూడ్చేసి ఒక వెట్ క్లాత్తో తూడ్చేసి ఇలా పెట్టేస్తే అప్పటి వరకు ఆరిపోతాయి. అప్పటి వరకు విగ్రహాలన్నీ ఇలాగ కడిగేసుకుంటాం.
ఇలాగ విగ్రహాలన్నీ చేసుకొని గంధం బొట్లు కుంకుమ అన్నీ పెట్టేసుకున్నాం. దీని తర్వాత పటాలన్నిటికీ గంధం పసుపు బొట్టు పెట్టేసుకొని అన్నీ వెళ్ళి సర్దేసుకోవడమే. ఎంత చక్కగా ఎంత హాయిగా అనిపిస్తుందో కదా. చేసిన తర్వాత ఇలా ఉంటుందండి. వరలక్ష్మి పూజ కోసం నేను ఇలాగా సర్దుకుంటానన్నమాట. అన్నీ పర్ఫెక్ట్గా గుడి ఇల్లు మొత్తం శుభ్రం అన్నమాట. ఈ రోజుకి నా వర్క్ అంతా కంప్లీట్ 8 days నుంచి స్టార్ట్ చేస్తే రోజు ఒక్కొక్క పని ఈ రోజుకి కంప్లీట్ అయిపోయింది. మ్యాట్స్ కూడా అన్నీ మ్యాట్స్ వేసేసాను. మొత్తం కంప్లీట్ అయిపోయిందన్నమాట నా వర్క్. ఇది బుధవారం రోజు వీడియో అన్నమాట. గురువారం రోజు అప్లోడ్ చేస్తున్నా. ఈరోజు అప్లోడ్ చేసి మళ్ళీ పూజ సామాన్లన్నీ వెళ్ళి తీసుకొని రావాలి. రేపే కదా శుక్రవారం రోజు వరలక్ష్మి వ్రతం. ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ అండి.